అందరికీ నమస్కారం. తన వాక్చాతుర్యంతో పెద్దగా అరిచి ప్రజలను భయపెట్టగలిగినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందా? తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీ అంటూ ఏది లేదు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనిల్ కుమార్కు శాపంగా మారిందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను లాస్ట్ మినిట్లో పార్లమెంటుకు పంపించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను పేటకు బదిలీ చేయటం జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఓటమి చవిచూడటం జరిగింది. అయితే నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఆయన 2009లో పిఆర్పి తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో మేబీ 93-100 లోపు ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆ కాన్స్టిట్యున్సీలో విజయ డంకా మోగించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయనకు నెల్లూరు కాన్స్టిట్యున్సీలో యాదవ్ సామాజిక వర్గంలో కూడా ఒక ఫైర్ బ్రాండ్గా కూడా అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చు. 2019లో వైసీపీ గవర్నమెంట్ రావటం, ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ ఫ్యాన్స్, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయారిటీ ఇచ్చారని కూడా అప్పట్లో అభినందనలు వెల్లువెత్తినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే అక్కడి నుంచి కూడా ఆయనకు సెకండ్ టర్ము 2.5 సంవత్సరం దాటిన తర్వాత ఆయనకు మంత్రి పదవి నుంచి తొలగించటం, అక్కడి నుంచి కూడా ఆయన మీద చిన్న చూపు మొదలైందని కూడా కార్యకర్తలు కొంతమంది ఈ మధ్యకాలంలో చర్చించుకుంటా ఉన్నారు. అయితే 2024లో ఓటమి తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన తెర వెనుక ప్రసంగాలు చేయకపోవటం, అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో లిమిటెడ్గా పాల్గొనడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత డేలా పడుతూ ఉన్నారు. ఫైర్ బ్రాండ్గా ఒక మాస్ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఉండి జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఎవరినైనా కూడా విమర్శించగలిగినటువంటి సత్తా ఉన్న లీడర్ అనిల్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గం నుంచి ఒక మాస్ లీడర్ వచ్చినప్పుడు ఆ మాస్ లీడర్కి ఒక ప్రయారిటీ ఇవ్వటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత వెనకడుగు వేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే గతంలో ఫైర్ బ్రాండ్స్గా ఉండి లైక్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, తానేటి వనిత గారు కానీ, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారందరినీ పిలిపించుకొని వారికి ఒక అత్యున్నతమైనటువంటి పార్టీ పదవి కూడా వారికి కేటాయించి వారి సేవలను కూడా పొందుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. బైరెడ్డికి యోజన విభాగానికి సంబంధించి కూడా ఆయనకు అధ్యక్షుడిగా ఇవ్వడంతో బైరెడ్డి మళ్ళీ జోష్లోకి వచ్చాడు. సో అనిల్ కుమార్ యాదవ్ను కూడా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఆయన నెల్లూరు జిల్లాల్లోనే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానానికి అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితులు, అదేవిధంగా కొంతమంది వైసీపీ సీనియర్ లీడర్స్ సిఫారసు చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకో వెనకడుగు పడతానే ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు కూడా త్వరలో రానున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అలాంటి మాస్ లీడర్ సేవలను కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక పొందితే రాబోయే రోజుల్లో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి డబల్ ధమాకా రానుందని కూడా ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు.